హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన టెంపుల్ చూపిస్తాను. మీరందరూ ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ఆలయం ఇది. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ టెంపుల్ కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటో మీకు ఈ వీడియో చివరి దాకా చూస్తే తెలుస్తుంది. జై శ్రీమన్నారాయణ. ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గోదాగోకులం మామిడాలపాడు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది గోదాగోకులం ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్ళగానే మనకు ఆలయ శిఖరం, అలాగే ఎడమ వైపున పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆలయం కుడి వైపున ఒక చిన్న గోదామాత విగ్రహం ఉంటుంది. మేము వెళ్లే టైంకి ఇక్కడ ఒక ముస్లిం ఇలా పాశురాలు అమ్మవారి ముందు రాస్తూ ఉన్నారు. ఆ ఏజ్ లో కూడా ఎంత చక్కగా రాశారు కదా. శ్రీరంగపట్నంలో ఎలాగైతే మనకు రంగనాథ స్వామి వారు దర్శనమిస్తారు, అచ్చం ఇక్కడ కూడా స్వామివారు అలానే ఉంటారండి. వారితో పాటు గోదాదేవి, సుదర్శన అల్వార్ వారు, గరుడ అల్వార్ వారు, ఆంజనేయ స్వామి వారు అందరూ ఉన్నారు. అందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు. ఇలా లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం, మరి ఒక పక్క వంటశాల, తాగడానికి స్వచ్ఛమైన మంచినీరు కూడా అక్కడే అరేంజ్ చేశారు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. టెంపుల్ లోపల ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు, టెంపుల్ ప్రిమిసెస్ కూడా అంతే నీట్ గా మెయింటైన్ చేస్తున్నారండి. టెంపుల్ లోపలికి వెళ్ళగానే 4 ద్వారాలు మనం చూడొచ్చు. లోపల మండపం కూడా ఎంత చక్కగా ఉందో చూడండి. చుట్టూతా తంజావూర్ పెయింటింగ్స్ తో, గర్భగుడులతో స్వామివారి జీవిత చరిత్రకి సంబంధించిన అంశాలన్నీ కూడా చాలా చక్కగా పెయింట్ చేశారు. ఈ పెయింటింగ్స్ నాకు పర్సనలీ చాలా బాగా నచ్చాయండి. ప్రతి ఒక్కటి కూడా నేను డీటెయిల్డ్ గా చూస్తూ వెళ్ళాను. అంత బాగున్నాయి. టెంపుల్ కి ఒక పక్క 2 ద్వారాల మధ్యలో ఇలా గరుడాల్వార్ స్వామివారు దర్శనం ఇస్తారు. ఈ స్వామికి ఎదురుగానే మనకు రంగనాథ స్వామి వారు జయ విజయులు సమేతంగా మనకు దర్శనమిస్తారు. రంగనాథ స్వామి వారి విగ్రహం అయితే ఎంత కలగా ఉందో మీరు చూడండి. చూస్తూ ఉంటే అలానే చూడాలనిపించింది నాకైతే. మీరు ఒక్కసారి ఇక్కడికి విజిట్ చేశారంటే మీకే నేను చెప్పింది నిజమనే అర్థమవుతుంది. చాలా కామ్ గా, పీస్ఫుల్ గా, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ ముగ్గులు చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ అల్వార్ ఆచార్య వారు మనకి దర్శనమిస్తారు. ఇక్కడ విగ్రహాలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత చక్కగా చెక్కారో చూడండి. విగ్రహాలకున్న నామాలు కానీ చాలా బాగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. వీరి పక్కనే గోదామాత కూడా ఉన్నారు. ఈవిడను ఆండాలని కూడా అంటారు. తులసి చెట్టు వద్ద గోదామాత జన్మించారు అని చెప్తూ ఉంటారు. గోదా అన్న పేరు ఎలా వచ్చింది అంటే, గో అంటే భూమి, దా అంటే ఇవ్వబడినది, గోదా అంటే భూమి చేత ఇవ్వబడినది అన్న అర్థంతో అలా ఆవిడకి ఆ పేరు పెట్టారు. రంగనాయకి అమ్మవారిని ఇక్కడ మీరు దర్శించుకోవచ్చు. నిజంగా అమ్మవారు కూర్చున్నట్టు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఇక్కడ సుదర్శన ఆల్వార్ ఆలయం కూడా ఉంది. పెద్ద క్షేత్రాల్లో ఉన్నటువంటిది ఇక్కడ కూడా ఉంది. ఈయనే సుదర్శన ఆల్వార్ స్వామి వారు. మేము ఈ గుడికి వైకుంఠ ఏకాదశి ముందు రోజు వెళ్లడం జరిగింది. ఏకాదశి సందర్భంగా ప్రత్యేక సేవలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఎంతో వైభవంగా శ్రీకృష్ణుణ్ణి గుడి లోపలికి తీసుకొని వస్తున్నారు. ఇలా జై శ్రీమన్నారాయణ. స్వామివారికి ఎంతో వైభవంగా కాబడి సేవ కూడా జరుగుతూ ఉండింది. అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. స్వామివారికి గోదామాత స్వాగతం పలుకుతూ ఉన్నారు. మన స్వామికి స్వాగతం పలుకుతున్న అలాగే లోపల భాగంలో మాదే ఉన్న స్వామివారికి ఇక్కడ నిత్య కళ్యాణం అనేది జరుగుతూ ఉంటుంది. స్వామివారికి సంబంధించి వాహన మండపాలు, రథాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే 9 వాహనాలు మనకి బ్రహ్మోత్సవానికి కావలసినటువంటి అన్ని వాహనములు, హంస వాహనము, గరుడ వాహనము, హనుమత్ వాహనము, అశ్వవాహనము, గజవాహనము, సింహ వాహనము, కల్పవృక్ష వాహనము, చంద్రప్రభ, సూర్యప్రభ, అలాగే ఆదిశేష వాహనము, ఇలాగా అన్ని వాహనాలు సమకూర్చారు. ఇక్కడ మీరు చూస్తున్నది కళ్యాణ మండపం.
మండపము. నిత్యము ఇక్కడ వేద పారాయణాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ గోదా గోకులం అనేది చిన్నజీయర్ స్వామి వారి శిష్యులైన సంపత్ కుమార్ గారిచే అంతా జరగబడింది. చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో ఈ గోదా గోకులం అనేది వెలిసింది మన కర్నూలులో. లోపల ఉన్నటువంటి మహామండపంలో గోదాదేవి శ్రీకృష్ణుని స్వప్నంలో వివాహం ఆడినటువంటి ఘట్టంలో ఉన్నటువంటి ప్రధానమైన చిత్రాలు కూడా తంజావూరు పెయింటింగ్స్ లా వేయించడం జరిగింది. ఆ రోజు ఇలా చిన్న పిల్లల్ని ఎంత క్యూట్ గా గోదామాతలా, శ్రీకృష్ణునిలా, రాధమ్మలా చాలా చక్కగా రెడీ చేశారు. పిల్లలందరూ అలా రెడీ అయ్యి ఎంత క్యూట్ గా ఉన్నారో. ఇక్కడ అందరూ ఇలా దాండి ఆడుతూ పాటలు పాడుతూ స్వామివారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఆలయానికి చుట్టూతా 4 ద్వారాలు ఉన్నాయని చెప్పాను కదా. 4 ద్వారాల్లో ఒకటి వైకుంఠ ద్వారము, ఇంకొక ద్వారము నమాల్వార్ ద్వారం అంటారు. అందులో వాళ్ళు ఉన్నటువంటి వైకుంఠానికి వెళ్లి వచ్చినటువంటి ఆ విగ్రహాలు కూడా అన్ని ఉండటం. తూర్పుగా ఉన్నటువంటి 2 ద్వారాలలో రామానుజాచార్యుల వారి ద్వారము, మనవాల మామిడి ద్వారం ఒకటి. ఇలా ప్రత్యేకంగా ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడేలాగా ఈ గోదా గోకులం అనేది నిర్మించడం జరిగింది. అలాగే శ్రీరంగంలో ఉన్నట్టుగా రంగనాథ స్వామికి ప్రణవ గోపురం, ఆనంద నిలయమని వెంకటేశ్వర స్వామికి ఎలా అయితే అంటామో గోపురానికి, అలాగా రంగనాథ స్వామికి గోపురం పేరు ప్రణవ గోపురం. అది అలా ఇక్కడ కూడా అలాగే చెక్కించడం జరిగింది. స్వామివారికి కావలసిన ఆభరణాలు కానీ 108 కలశాలు, శంఖధార, చక్రధార, సహస్రధార ఇలా పూజకు సంబంధించిన అన్ని కూడా సమకూర్చుకుని ప్రతిష్టకు ముందే అందరి భక్తుల సహకారంతో ఇలా చేయించడం జరుగుతుంది. ఈ సేవలో ప్రతి ఒక్కరికి కృష్ణుణ్ణి ఇలా తల మీద పెట్టుకునే అవకాశాన్ని ఇచ్చారు. చాలా మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ నిత్యము పారాయణాలు, భజనలు ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. శ్రీ గోదా రంగనాథ రామానుజ కూటమి చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ ద్వారానే ఇక్కడ వాళ్ళందరూ ఈ కార్యక్రమాలు అన్ని చేయడం జరుగుతుంది. ఈ ఆలయం మొత్తం రాతితో నిర్మాణం చేశారు. ఆలయం చుట్టూ 4 మాడవీధులు ఉన్నాయి. వీడియో మొదట్లో ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా. ఆ స్పెషాలిటీ ఏంటంటే ఈ 4 మాడవీధుల్లో ఇలా 108 ఇల్లులున్నాయి. ఒక్కో ఇల్లు ఒక గుడిని పోలి ఉంటుంది. ప్రతి ఇంటికి 108 వైష్ణవ దివ్య ధామముల పేర్లు ఉంటాయి. ప్రతి ఇంటి పైన శంకు చక్రాలు, రమణీయమైన చిత్రాలు, తిరుప్పావై పాశురాలు చెక్కబడి ఉంటాయి. ఆలయం చుట్టూ ఉండే ఇళ్లలో పూర్తిగా శాకాహారులే ఉంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్న రంగనాథుడికి ఆలయం ఇంత చక్కగా నిర్మించడంతో కర్నూలు నగరం ఆధ్యాత్మికత కేంద్రంగా నిలుస్తుంది. ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో విశేషాలతో గోదా గోకులం ఆలయాన్ని నిర్మించారు. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో 100 కోట్ల రూపాయలతో ఈ క్షేత్రాన్ని నిర్మించారు. వ్యవస్థాపక చైర్మన్ శ్రీ మారం నాగరాజు గుప్తా గారు. స్వామివారు శేషశయనుడై భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. విశేషమైన పూజలు స్వామివారికి చేస్తూ ఉంటారు. ఉదయం 8 గంటల లోపే స్వామివారికి అభిషేకాలు, మంగళహారతి, నైవేద్య సమర్పణం ఇవన్నీ పూర్తవుతాయి. మార్చి 1, 2023 తేదీన ఆగమ శాస్త్రోక్తంగా ప్రధాన మందిరంలో రంగనాథ పెరుమాల్ స్వామివారి మూలమూర్తిని 2 వైపులా ఉపమందిరాలలో ఒకవైపు గోదాదేవి అమ్మవారు, మరోవైపు లక్ష్మీదేవి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. కృష్ణ సంరక్షణ గోవింద వేదాహమేదం పురుషం మహాంత ఆదిత్యవర్ణంతమస్తు బాలే సర్వాణి రూపాన్ని. ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం శ్రీ గోదా రంగనాథుల స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుతారు. తుంగభద్ర నది కేసీ కెనాల్ మధ్యలో నెలకొన్న ఈ ఆలయం తమిళనాడులో ఉన్న శ్రీరంగం ఆలయాన్ని తలపిస్తుంది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉన్నటువంటి ఈ ఆలయాన్ని దర్శించుకోవడం నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. మీరు కూడా అనుభవం కావాలి అనుకుంటే తప్పకుండా ఈసారి కర్నూలు వచ్చినప్పుడు గోదా గోకులాన్ని దర్శించుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ జరుగుతున్న సేవలు, ఆలయానికి సంబంధించిన వివరాలు, ఇక్కడ ప్రతిష్ఠించిన ప్రతి ఒక్క దేవుణ్ణి మీకు ఈ వీడియోలో అయితే చూపించడం జరిగింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.